ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వలన కర్కాటక రాశి వాళ్ళకి మంచి శుభ పరిణామాలు అందబోతున్నాయి. మెయిన్ గా ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించారో వీరికి ఇప్పటి వరకు వీళ్ళ జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని ప్రతిసారి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. ఈ సంవత్సరం చేద్దాం, నెక్స్ట్ సంవత్సరం చూద్దాం, ఈ 3 నెలల్లో చేద్దాం, 4 నెలలు, ఎప్పుడు కాలయాపన సమయాన్ని వృధా చేయడం వీళ్ళకి తీరిక అలవాటైపోతుంది. వీళ్ళ గ్రహచార రీత్యా వీళ్ళు అద్భుతంగా కష్టపడతారు. వీళ్ళ కష్టాన్ని వేరే వాళ్ళు ఆ కష్టాన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు కోట్లు గడిస్తారు. వీళ్ళు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడిలాగానే ఎప్పటికీ చాకిరీ చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు ఎంత సమయస్ఫూర్తిగా ఎంత సమయాన్ని వాళ్ళకి కేటాయించినా వాళ్ళు మాత్రం వీళ్ళని ఎప్పుడో ఒక చీపురు పుల్లలా తీసి పారేస్తూనే ఉంటారు. మెయిన్ గా వీళ్ళ జీవితం సమాజం కోసం అన్నట్టుగానే ఉంటుంది. వీరి చేతి గుండా ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు ఆ సహాయం పొందిన వాళ్ళు కొద్ది కాలంలోనే అనూహ్యంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీళ్ళ చేతి గుండా ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు వ్యాపారం చేసినా అద్భుతంగా లాభాల బాటలో పయనిస్తారు. వీరు ఎవరికైనా సహాయం చేస్తే ధన రూపేణ వస్తు రూపేణ అది వాళ్ళు చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. కానీ వీళ్ళకు మాత్రం జీవితంలో ఎటువంటి ఒదుగు ఉండదు. మీరు కర్కాటక రాశిలో జన్మించినట్లయితే ఒక్కసారి మీ పేరుని కేతుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత మీ పేరుని సుమారుగా 270 డిగ్రీల పైకి కరెక్షన్ చేయించుకొని చూడండి. మీ జీవితంలో గ్రహణం వీడిన చంద్రుడు వలె దేదీప్యమానంగా కర్కాటక రాశి వాళ్ళు వెలగబోతున్నారు.